ఆహా శభాష్, ఎంత గొప్పగా మాట్లాడావమ్మా. అసలు ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి. ప్రమోషన్ కాదురా, ట్రాన్స్ఫర్ 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 ట్రాన్స్ఫర్. ఎన్ని బళ్ళు ఆపు చేయలాభం? సాయంత్రం ఖాళీ జబ్బులతో ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం, మీ పేరు చెప్పుకొని మేము జబ్బులు నింపుకుంటున్నాం. స్టాప్ 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 స్టాప్. సైక్లింగ్ లైట్ అది. ఇది రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. చహా, రాత్రిపూట అడగాల్సిన ప్రశ్న. మరి నీ కోసం నేను నైట్ డ్యూటీ చేయించుకొని వచ్చి బాబు సైకిల్కి లైట్ అయింది నాయనా అని అడుగుతా. అసలు పగలే లైట్ వస్తుంది. ఇదిగో అక్కడికి వెళ్ళామనుకో సైకిలే పోతుంది. నా మాటని ట్రాక్టర్ పడవ కొట్టించు. లైట్కి ఏ దిక్కు లేదు, ట్రాక్టర్ పడవ ఎక్కడించుకుంటాను. అయ్యో, మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. ట్రాక్టర్ అంటే 5, పడవ అంటే 10. అదే అదే అన్ని డీటెయిల్ గా చెప్పాలి మా బతుకులకి. ఏదో ఇచ్చే. ట్రాక్టర్ పడవ ఎందుకండి, ఏకంగా పెద్ద పుల్ల వేస్తాను, తీసుకోండి. వస్తాను. టైగరా? డ్యామ్ అంటేనే 100, టైగర్ అంటే మినిమం 500 ఉంటుంది. అయ్యబాయ్ అయ్యబాయ్, ఇలా కొట్టావా? 2 రూపాయలా? కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఉంది, కానీ బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? జోక్ చేస్తున్నావా? కారు కదలటానికి వీలేదు. రేపు కోర్టులో కలుసుకో. సార్ 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 5-10 కిలో రకం కాదు, పరమ స్ట్రైక్ అనుకున్నాను. అయిపోయి చిట్టనగానే వెళ్ళిపోవటమేనా? 5-10 కాకపోతే ఎంతో కొంత చేతులు పెట్టచ్చు కదా. ఇది కూడా తెలియకపోయింది. డ్యామ్ డ్యామ్. అదే 2 డ్యామ్లు కొట్టు. డ్యామా? అదేనయ్యా, డ్యామ్ అంటే 100. 2 డ్యామ్లు కొట్టించు. సరే ఇదిగో తీసుకో. అరే బ్యూటిఫుల్ కార్. అవును మేస్టారు, ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నారు? అశ్విని గారు ఉన్నారు కదా. ఉన్నారు, తెలుసా? నేను బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? సార్, వద్దు, మీరేం చెప్పొద్దు, నాకంత అర్థమైపోయింది. పొద్దున్నే ఎట్ ఏ టైం 200 రూపీస్ తగిలినప్పుడు అనుకున్నా నా బతుకేదో బ్యాడ్ టైంలో ఎప్పుడైపోయింది. అయ్యో వద్దు, ఈ 2 డ్యాములతో పాటు నేను టైగర్ కూడా ఇస్తాను, తీసుకెళ్ళి బాబు. ఆవిడతో మాత్రం చెప్పొద్దు. సార్, ఆవిడ మీకు బాగా తెలుసు అనుకుంటాను, కాస్త పరిచయం చేస్తారా? బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు? అవుదామని. ఏంటి అవుదామనే? కారు స్పీడ్ గా వచ్చి కిర్రమని బ్రేక్ కొట్టి నా చేతిలో 200 కూడా ఇస్తావా? ఇచ్చే. కావాలంటే ఇంకో 2 డ్యాములు ఎక్కువ ఇస్తాను. మా ఇద్దరిని కలిపి మార్గం చెప్పండి సార్ ప్లీజ్. చేయి చేయి. మంచి బాబాయ్. ఆర్సీ బుక్ ఉందా? ఆర్సీ బుక్ ఎందుకండి, బ్రేకులు లేవు, లైట్ వెలగటం లేదు, లైసెన్సు లేదు. దిగు. కానిస్టేబుల్, Yes, madam. ఈ బండిని తీసుకున్నా వెనుకరా. మీరు నాతో రండి. అనుకున్నాను నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అప్పుడేమైంది? ఇంకా ముందుంది. వావ్, లొకేషన్ చూస్తేనే డ్యూయట్ పడాలనిపిస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మీ పక్కన కూర్చుని ప్రయాణించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యూ. వై అడ్మైర్? ఐఎమ్ ఎ గ్రేట్ లవర్ ఆఫ్ యూ. ఏ జన్మ బంధమో మన ఇద్దరి మధ్య హుక్ లాగా బిగుసుకుంది. మీ పక్కన కూర్చుని జీప్లో అలా అలా వెళ్తుంటే పక్షుల గాల్లో ఎగురుతున్నట్టు. మీరు నమ్ముతారో లేదో, మీకోసం ఈ హుస్సేన్ సాగర్ లో దూకమంటే దూకుతా. ముందు నీ బండి తూగుతుంది చూడు. ఇజ్ ఇట్? అవును. అయ్యో ఏమిటండి ఇది? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిన్ను కూడా ఈ హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. మైండ్ ఇట్. అనుకున్నాను. బారు మూసేలేదేమిటి? టైం అయిపోయినా 12 రౌండ్లు వేసిన కిక్ ఎక్కట్లేదు. ఇదో బారు, దీనికో టైమింగ్. ఇంకా బారు మూసేలేదేమిటి? వీళ్ళిద్దరే సార్, టైం అయిపోయిందని ఎంత చెప్పినా కదలటం లేదు. అడిగితే కిక్కెక్కలేదు అంటున్నారు. బార్ టైం అయిందని తెలీదా? ఎవరండి మీరు? నువ్వెవడరా? యూనిఫామ్ లో ఉన్న మమ్మల్ని గుర్తుపట్టలేదంటే నిజంగా కిక్కెక్కినట్టే. మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? వద్దు వద్దు. హలో, ఎవరండి మాట్లాడేది? నేనేనయ్యా, అమృతరావునే మాట్లాడుతున్నాను. సారీ సార్, నేను 2 టౌన్ కానిస్టేబుల్ని. మీ అబ్బాయి గారు ఎక్స్ఎమ్మెల్యే గారి అబ్బాయితో కలిసి బార్లో. అలాగా? అదే సార్, ఆ విషయం చెబుదామని. అయితే ఓ పని చెయ్యి, మా వాడిని వదిలేసి ఆ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొడుకుని పట్టుకెళ్ళు. జై హింద్. అతను ఫ్రెండయ్యా. మీ నాన్నగారే చెప్పారండి అతన్ని పట్టుకెళ్ళమని. చూస్తాను.
ఏమైంది? నిజాయితీగా డ్యూటీ చేయడం మా తప్పైంది మేడం. ఎవరు చేసింది ఇది? మనతోనే పెట్టుకుంటారా? పోలీసులు అయితే మాత్రం భయపడిపోతాం అనుకున్నారు. పోలీసుల్ని కొట్టారా? లేదు పోలీసుల్ని కొట్టారా? లేదు పోలీసుల్ని కొట్టారా? లేదు నేనే కొట్టాను, నన్నే చేయదు. ఏం భయం లేదు. ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. మీరు కేసు బుక్ చేయండి. నా కొడుకుని లాకప్లో పెడతాడా? ఇది ఖచ్చితంగా అమృతరావు పనే. ఎమ్మెల్యే అమృతరావా? నార్మోయ్, ఆడు ఎమ్మెల్యే అయితే నేను ఎక్స్ ఎమ్మెల్యేనయ్యా. ఒక్క ఓటు మెజారిటీతో నా మీద గెలిచాడు. అది నా ఓటే. ఆ చెయ్యోనికి ఆడి గుర్తు మీద నా ముద్ర పడింది. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఇప్పుడు చూడు ఆడి పరువు మీద ఎట్ట దెబ్బ కొడతాను. రాజకీయ నాయకుల కొడుకుల్ని బొక్కలో వేసేంత పోటుగాళ్ళు అయిపోయారనమాట మీ పోలీసు వాళ్ళు. నాతో పెట్టుకుంటే పేడ మీద కాలేసినట్టే. ఏమ్మా, నువ్వేనా మా వాడిని లోపలెట్టింది? హా, అతను నీ కొడుకా? కాదు, పక్కింటోడికి పుట్టాడు. పుట్టినా నాకేం అభ్యంతరం లేదు. కానీ మీ వాడు పోలీసుల మీద చేయి చేసుకున్నాడు, అందుకే లోపల పెట్టాను. అవును, నువ్వు వేసిన తెల్ల చొక్క అంటే ట్రాఫిక్. మరి నీకు లాండ్ ఆర్డర్తో పని ఏంటమ్మా? లాండ్ ఆర్డర్ కి ట్రాఫిక్ కి అపోజిషన్ కి రూలింగ్ పార్టీకి ఉన్నంత తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ముందు నువ్వు మర్యాదగా కేసు విత్డ్రా అయిపోయి మా వాడిని బయటకు వదిలేసి. నీకు 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ వదిలి బయటకు పోకపోతే సరాసరి నరకానికే ట్రాన్స్ఫర్ చేయిస్తాను. మన ఓటర్లందరికీ తెలియపరచరా, ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల్ని తొక్కివేయడానికి చేసినటువంటి కుట్రని, దానికి నిరసనగా నేను ఈ సెల్లో ఆత్మాహుతి చేసుకుంటున్నానని చెప్పు. ఇదంతా బాలిరెడ్డి గాడి పొలిటికల్ స్టంట్ అయ్యా. తన పాపులారిటీ కోసం పోలీసులను పాపులు చేస్తున్నాడు. పాపం నీచుడు, పరమ నీచుడు. ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం. నేను ఎల్లను. అయ్యో, నన్ను దెబ్బకండా. మా డిపార్ట్మెంట్ తరఫున నీ క్షమాపణ చెబుతాను సార్. దయచేసి వెళ్ళండి సార్, ప్లీజ్. అబ్బో, సెల్లో కూర్చోబోతే బ్యాడ్గా ఉంటుంది. ప్రతిపక్ష నాయకులపై బనాయించిన తప్పుడు కేసులు. అయ్యో, ఇది చాలా అన్యాయం సార్ సిఐ గారు. ఒక ప్రజాసేవకుణ్ణి సినిమా హాలు దగ్గర జేబులు కొట్టేవాడిలా ఉన్నంత మాత్రాన సెల్లో పెడతారా? నా ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఎందుకయ్యా? మన దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు అంటే ఇందిరాగాంధీ తండ్రి మహాత్మా గాంధీ. అవును, అన్న అజ్ఞాని, తెలివి తక్కువ దద్దమ్మ. అయినా ఆయన ఎక్స్ఎమ్మెల్యే సార్. అంతటి ఘన చరిత్ర కలిగిన ఒక ప్రజానాయకుడి మీద అరే ఒక పోలీసు ఆడ అధికారి చెయ్యి చేసుకుందంటే ఫినిష్. నిరాహార దీక్ష చేసినా సరే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను ట్రాఫిక్ నుంచి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.